ముక్కు చెవులు లక్ష్మణుడు కొయ్యటంతో ఆమె అన్న రావణుడి దగ్గరికి వెళ్ళి సీతను ఎత్తుకుని వచ్చి పగ తీర్చుకోమన్నది. రావణుడికి సీతను అపహరించాలని దుర్బుద్ధి పుట్టింది. ఈ కథ అంతా పూర్తిగా తెలుసుకోవాలంటే రామాయణం ముందు పార్ట్స్ చూడండి. రావణుడికి సీతను అపహరించాలని దుర్బుద్ధి పుట్టింది. వెంటనే రావణుడు బయలుదేరి మారీచుడి ఆశ్రమానికి వెళ్ళాడు. సీతను అపహరించడంలో తనకు సహాయపడమని కోరాడు. మారీచుడు ఇది తగదని ఎన్నో విధాలా బోధించాడు. కానీ రావణుడికి కోపం వచ్చింది. తన ఆజ్ఞ ఉల్లంఘిస్తే చావు తప్పదన్నాడు. రావణుని చేతిలో చావడం కన్నా రాముడి చేత చచ్చి ముక్తి పొందడం మేలనుకొని సరే అన్నాడు. రావణుడి వెంట పంచవటి ప్రాంతానికి వచ్చాడు. మాయావి అయిన మారీచుడు బంగారు లేడి రూపం ధరించి పంచవటి ప్రాంతంలో విహరించసాగాడు. అద్భుతమైన ఆ బంగారు లేడిని చూసింది సీత. దాన్ని పట్టి తెమ్మనమని రాముణ్ణి కోరింది. లక్ష్మణుడు వద్దన్నాడు. అది మాయలేడి అని చెప్పాడు. అయితే రాముడు వినలేదు. లక్ష్మణ, ఇది నిజమైన లేడి అయితే పట్టి తెస్తాను. అలా కాక రాక్షసుడే ఈ రూపం ధరిస్తే సంహరిస్తాను. నేను వచ్చే వరకు సీతను జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని చెప్పి ధనుర్బాణాలు ధరించి మాయలేడి వెంట వెళ్ళాడు. కానీ అది చిక్కలేదు. రాముణ్ణి చాలా దూరం తీసుకుని వెళ్ళింది. రాముడు విసిగిపోయి బాణం వేశాడు. ఆ దెబ్బకు లేడి రూపంలో ఉన్న మారీచుడు హా సీత, హా లక్ష్మణ అని పెద్ద పెట్టున ఆర్తనాదము చేస్తూ ప్రాణాలు విడిచాడు. అక్కడ పర్ణశాలలో ఈ అరుపు విన్న సీత రాముడికి ఆపద సంభవించిందని భయపడింది. రాముడికి తోడు వెళ్ళమని లక్ష్మణుడిని తొందర పెట్టింది. రాముడికి అపకారం జరగలేదని, అది రాక్షసమాయ అని ఎన్నో విధాలా చెప్పినా సీత వినక లక్ష్మణుని దుర్భాషలాడింది. అనకూడని మాటలు అన్నది. లక్ష్మణుడు చేసేది లేక పర్ణశాల విడిచి వెళ్ళాడు. అదే సమయాన రావణుడు సన్యాసి వేషంలో సీత దగ్గరకు వచ్చాడు. అతడు కపట సన్యాసి అని తెలియక సీత అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడింది. రావణుడు తన సంగతి చెప్పి తనకు భార్యగా ఉండమని అడిగాడు. సీత మోసం జరిగిందని రావణుని నిందించింది. అప్పుడు రావణుడు తన నిజస్వరూపం చూపించాడు. సీత భయంతో వణికిపోయింది. రావణుడు ఆమెను బలాత్కారంగా ఎత్తుకొని రథంలో కూర్చోబెట్టుకొని ఆకాశ మార్గాన వెళ్ళసాగాడు. సీత రామా రామా అంటూ ఆర్తనాదాలు చేసింది. ఆ సమయంలో ఒక చెట్టుపై ఉన్న జటాయువు అనే పక్షిరాజు సీత ఆర్తనాదాలు విన్నాడు. రావణుణ్ణి ఎదురించి ఘోరంగా పోరాడాడు. కానీ రెక్కలు నరికివేసి సీతతో సహా లంకాపురికి వెళ్ళిపోయాడు రావణుడు. జటాయువు నేల కూలి కొన ఊపిరితో ఉన్నాడు. ఇక్కడ మాయలేడిని వధించి పర్ణశాలకు తిరిగి వస్తున్న రాముడికి లక్ష్మణుడు ఎదురుపడ్డాడు. సీతను ఒంటరిగా విడిచి వచ్చావేమిటి అని అడిగాడు రాముడు. జరిగింది చెప్పాడు లక్ష్మణుడు. అన్నదమ్ములు ఆందోళన పడుతూ వేగంగా పర్ణశాలకు వచ్చారు. సీత లేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆమె కనిపించలేదు. రాముడికి దుఃఖం ఆగలేదు. సీత సీత అని దీనంగా పిలుస్తూ పరిపరి విధాల మనస్సు కలవరపడుతూ అరణ్యాలలో తిరిగాడు. లక్ష్మణుడు ధైర్యం చెప్పినా రాముడు నిబ్బరించుకోలేకపోయాడు. ఆయన పరిస్థితి వర్ణనాతీతం. అంతటా వారికి ఒక చోట రెక్కలు తెగి నెత్తురు మడుగులో పడి ఉన్న జటాయువు కనిపించాడు. సీతను రావణుడు బలాత్కారంగా తీసుకుని పోయాడని రాముడికి చెప్పి పక్షిరాజు ప్రాణాలు విడిచాడు. తన కోసం ప్రాణాలు పోగొట్టుకున్న జటాయువుకు దహన సంస్కారాలు చేసి రాముడు ముందుకు సాగిపోయాడు. అప్పుడు కబంధుడనే రాక్షసుడు తారసిల్లాడు. రాముడు వాణ్ణి చంపి శాప విముక్తి కలిగించాడు. ఋష్యముఖ పర్వతంపై ఉన్న సుగ్రీవుడితో చెలిమి చేయమని సీత లభిస్తుందని చెప్పి కబంధుడు దివ్యరూపం ధరించి అదృశ్యమైనాడు. పిమ్మట రాముడు తన భక్తురాలైన శబరి ఆతిథ్యం స్వీకరించి ఆమెకు మోక్షం ప్రసాదించాడు. తరువాత రామలక్ష్మణులు రమణీయమైన పంపా సరస్సు దగ్గరికి వెళ్లారు. దానికి సమీపంలోనే ఋషముఖ పర్వతం ఉంది. సుగ్రీవుడనే వానర రాజు, హనుమంతుడు మొదలైన తన మంత్రులతో కలిసి ఆ కొండపై ఉంటున్నాడు.